అంటే అది తేలాలి కదా, డేట్ అయితే ప్రకటించలేదు కానీ జూలై ఎలా అంటున్నారు, ఒక వెర్షన్ ఏమో జూలై తొలివారం అన్నారు. ఓకే, అది మరి అవుతుంది. ఇంకోటి వాళ్ళకి 2 సార్లు ఇవ్వడం ఏంటి, 2 సార్లు ఇవ్వడం ఏంటి అంటే ఒక అమౌంట్ తీసేస్తారా కౌలు రైతులకి? 3 సార్లు కదా ఇవ్వాల్సింది. ఇది ఇక్కడ సందేహం, ప్రస్తుతం చర్చకు వచ్చేటటువంటి అంశం, ఆలోచించాల్సిన అంశం. అంటే ఇందులో అర్హత సాధించిన వాళ్ళు ఇంతేనా? 47 లక్షల మంది అంటే తగ్గించారా, పెంచారా అందులో కౌలు రైతులు? అది వైసీపీ వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఆ మధ్యన చెప్పడం అయితే ఇంతకంటే ఎక్కువ అన్నారు, 64 ఏమో అన్నారు, లేదు 47 అని చెప్తున్నారు వీళ్ళు. ఆ ఒరిజినల్గా కౌలు రైతులు అందరూ అది ఎంత అనేటటువంటిది వాళ్ళు డేటా రిలీజ్ చేస్తే తెలుస్తుంది. మనం అప్పుడు చెప్పుంటాం కానీ మనం కూడా ఇప్పుడు ఆ వీడియోలు ఎత్తికి చూడలేం కదా ఎంతమంది రైతులకి ఎంతమంది కౌలు రైతులకి అనేది చూడాలి ఇక్కడ. కానీ అంటే ఒకటి సార్, ఇప్పుడు ఈ మేనిఫెస్టో రీకాలింగ్ వీళ్ళు చెప్తున్న కార్యక్రమం, వైసీపీ మొదలుపెట్టిన కార్యక్రమంలో వీళ్ళు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా వీళ్ళ తేదీలు ప్రకటించాల్సిన పరిస్థితి అన్న వచ్చిందా? లేదు, అసలు వాళ్ళు వీళ్ళది ఏం పట్టించుకోరండి అందులో, నో డౌట్. వీళ్ళ యాజిటేషన్స్ గురించి చేయడం ఏం కాదు, మామూలుగానే వాళ్ళ ఆ కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఏదైతే పబ్లిక్కి సంబంధించి వాళ్ళు ఇచ్చినప్పుడు అన్నటువంటి కాన్సెప్ట్ని దీంట్లోకి తీసుకొస్తారు.